ప్రదర్శన మీ ముందుకు రావడానికి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు శ్రీ ఎంపీ రామ్దేవ్ గారికి, అలాగే తెనాలి పట్టణ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి జి సుబ్బారావు గారికి మరియు తెనాలి పురపాలక సంఘం కమిషనర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. కళాకారులకు, కళాభిమానులకు సమతా ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా స్వాగతం పలుకుతున్నది. సమతా ఆర్ట్ థియేటర్స్ తెనాలి వారిచే నాటిక మానవ రాజ్యంలో రచనా దర్శకత్వం ముట్టడి ప్రకాష్. మరికొద్ది క్షణాల్లో నాటిక మానవ రాజ్యంలో. రాజుగారు, ప్రార్థనా గీతం. హలో. భారతదేశం నాదనుభావం ప్రతి ఎదలో ఉదయించాలి. భారతదేశం నాదనుభావం ప్రతి ఎదలో ఉదయించాలి. అన్నదమ్ములై అందరూ ఒకటై అన్యోన్యంగా మెలగాలి. భారతదేశం ప్రతీప శక్తుల పరాన్న బుక్కుల క్రదంతో కదలాలి కదలాలి. ప్రతీప శక్తుల పరాన్న బుక్కుల కదంతో కదలాలి. భారతదేశపు భవితవ్యానికి బంగారు బాటలు వేయాలి. భారతదేశపు భవితవ్యానికి బంగారు బాటలు వేయాలి. భారతదేశం నాదనుభావం ప్రతి ఎదలో ఉదయించాలి. అన్నదమ్ములై అందరూ ఒకటై అన్యోన్యంగా మెలగాలి. భారతదేశం కులమత భేదం కుటిల స్వభావం మనకిక వద్దని చాటాలి చాటాలి చాటాలి. కులమత భేదం కుటిల స్వభావం మనకిక వద్దని చాటాలి. సమత మమత సమభావంతో అందరూ ఒకటిగా సాగాలి. సమత మమత సమభావంతో అందరూ ఒకటిగా సాగాలి. భారతదేశం నాదనుభావం ప్రతి ఎదలో ఉదయించాలి. అన్నదమ్ములై అందరూ ఒకటై అన్యోన్యంగా మెలగాలి. భారతదేశం
రసజ్ఞులైన భారతదేశం ఒకటే ఇల్లుగా, భారత మాతకు మనమే కళ్ళుగా. భారతదేశం ఒకటే ఇల్లుగా, భారత మాతకు మనమే కళ్ళుగా. జాతి పతాకం ఎగరేయాలి, జాతి గౌరవం కాపాడాలి. భారతదేశం నాదనుభావం ప్రతి ఎదలో ఉదయించాలి. అన్నదమ్ములై అందరూ ఒకటై అన్యోన్యంగా మెలగాలి. భారతదేశం. రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు సమత ఆర్ట్స్ తెనాలి వారు సగౌరవంగా సమర్పించు నాటిక మానవ రాజ్యంలో. రచనా దర్శకత్వం శ్రీ ముట్టడి ప్రకాష్ గారు. నాటిక మానవ రాజ్యంలో. ఎప్పుడు ఎక్కడో ఏ నిద్రమాటును ఓ దొంగల మనిషి మస్తి. ఆ వైరస్ పేరు కులం. ఏంటి ఈ కులం? ఎక్కడిది కులం? ఎప్పటిది కులం? దాని రూపం ఏంటి? దాని స్వభావం ఏంటి? ఈ వినాశకారిని స్వచ్ఛమైన మానవ రూపంలోకి మృత్యువులా చొప్పించిన ఆ దొంగెవడు? ఆ దొంగెవడో కాదు, దానవుడు. కులం మహమ్మారిని సెకండిలా అడ్డు పెట్టుకొని మానవ రాజ్యాన్ని కబలిస్తున్న ఈ దానవుడి దాగుడు మూతల దొంగాటకి సమాధి కడదాం. పరిపూర్ణమైన మానవ రాజ్య స్థాపనకు మార్గాన్ని సరళం చేద్దాం. ఆ మానవీయ రాజ్యాన్ని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయ మూర్తికి సగౌరవంగా అంకితమిద్దాం. విఘ్నులైన ప్రేక్షక మహాశయులు భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవిస్తూ రేఖామాత్రంగా సాగే మా ఈ నాటిక సందేశాన్ని కళాత్మక హృదయంతో స్వాగతించగలరని ఆశిస్తున్నాం. నమస్కారం. జిందాబాద్ ప్రజానాయకుడు ధర్మమూర్తి. వర్ధిల్లాలి కార్మిక రాజ్యం పార్టీ. వెయ్యాలి శ్రామికుని గుర్తుపైనే మీ ఓటు ముద్ర. సోదర సోదరీమణులారా, కొద్ది క్షణాల్లో మన ప్రీతమ నాయకులు మీ ముందుకు రాబోతున్నారు. మీరంతా నిశ్శబ్దం పాటించి ఈ ఎన్నికల సభని దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ధర్మమూర్తి. ఓట్ ఫర్ ధర్మమూర్తి. మహాజనులారా, నిశ్శబ్దం నిశ్శబ్దం. నా ప్రియమైన కార్మికులారా, మీరు అనుకున్నట్లు మీ ఓట్ల పెట్టించడానికో నన్ను గెలిపించి అందరం ఎక్కించాలనుకో మీ ముందుకు రాలి. ఇటీవల కాలంలో మన సమాజం ఎదుర్కొంటున్న ఒక గడ్డు సమస్య గురించి, ఆ సమస్య పరిష్కారం గురించి మీతో చర్చించడానికి వచ్చాను. ఏంటి సార్ అంత గడ్డు సమస్య? కులమతాల పిచ్చి తలకెక్కించుకున్న దుష్టశక్తి ఏదో మన యువత ఆధునిక భావాలపైన, స్వచ్ఛమైన వారి ప్రేమ హృదయాలపైన అత్యంత దారుణంగా దాడి చేయడం జరుగుతుంది. పరమ దుర్మార్గంగా వారి బంగారు భవిష్యత్తును చిరిమివేయడం జరుగుతుంది. నో, ఇది తప్పు, ఇది నేరం, ఇది చట్ట విరుద్ధం. ఈ అనాగరిక ఆటవిక విధానాలను నేను అతి తీవ్రంగా నిరసిస్తున్నా, ముక్త కంఠంతో ఖండిస్తున్నా. జిందాబాద్ మన యువతరం నాయకుడు ధర్మమూర్తి. సోదరులారా, ఒక గంట క్రితం మన పట్టణం నడివీధిలో పరువు పేరుతో ప్రేమ జంట ఎంత మనసుగా హత్య చేయబడిందో మీలో చాలా మంది చూసే ఉంటారు అనుకుంటారు. చూసాం సార్. వామ్మో, ఆ హత్య చాలా దారుణం సార్. ఎస్, చాలా దారుణం. ఎవరు చేశారు హత్య? మనుషులేనా? ఆ హత్య చేస్తే మనుషులేనా అడుగుతున్న ప్రజలారా? హత్యలు మనుషులు కాక పశువులు చేస్తాయంటయ్యా బాబు. పశువులు కూడా హత్యలు చేస్తాయి బాబు. మనిషిని, మనిషితనాన్ని మింగేస్తూ ఆ మనిషిలోని ఎక్కడో నిగూఢంగా దాగి ఉంటుంది ఓ పశుత్వం. ఆ పశుత్వంలోని మృత్యువులా పెనవేసుకుని పొంచి ఉంటుంది ఓ రాక్షసుడు.
అది చేసింది ఆ హత్య. అలాగా సార్. అయితే ఆ రాక్షసి గండం నుంచి మన యువ ప్రేమికుల ప్రజాస్వామ్య హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి సార్? కాపాడుకున్నాను ఆయన, భయపడకండి. నాతో చేతులు కలపండి. ఆ వినాశక శక్తి మళ్ళీ మన నేల మీద తలెత్తకుండా భూస్థాపితం చేద్దాం. విలక్షణమైన మానవ జాతి ఔన్నత్యాన్ని, గొప్ప ప్రజాస్వామిక విలువల్ని కంటికి రెప్పలా రక్షిస్తానని మీకు ఇదే వాగ్దానం చేస్తున్నాను. జిందాబాద్ మన ప్రజాస్వామ్య పరిరక్షకుడు ధర్మమూర్తి. నా ప్రియమైన కార్మిక కర్షక మహాజనులారా, ధర్మమూర్తి ఆపు నీ దొంగ ఉపన్యాసం. ఎవరా మాట్లాడేది? నా ఉపన్యాసం ఆపడానికి సరైన కారణం ఏదైనా ఉంటే తప్పకుండా ఆపేస్తాను. ఆ మిత్రుడెవరో ఈ వేదికపైకి వచ్చేది తెలియచేస్తే బాగుంటుంది. వస్తున్నా. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్. వచ్చావా సోదరా? నువ్వేనా నన్నొక దొంగ ఉపన్యాసకుడికి ఆరోపణ చేసింది? అవును, నేనే. నీ పేరు? మిత్ర. మిస్టర్ మిత్ర, నువ్వు రాజకీయవాదివా? నేను రాజకీయవాదిని మాత్రమే కాదు, అదే సమయంలో ఒక బాధ్యత గల ఓటర్ని కూడా. ఓహో, అలాగా ఓటర్ మహాశయ. నువ్వు నాపై చేసిన ఈ దొంగ ఆరోపణకి నీ దగ్గర రుజువు ఏమైనా ఉన్నదా? ఉంది. తరతరాలుగా మానవ రాజ్యాన్ని దురాక్రమించి నరహంతక పాలన సాగిస్తున్నది రాక్షస సమూహమే కదా ధర్మమూర్తి. ఎస్ ఎస్, యు ఆర్ 100% కరెక్ట్. మరి ఈ రాక్షస పరిపాలన పరంపరలో నువ్వు ఎన్నో రాక్షసుడివి దొంగ నాయక. నాపై చేసే దొంగ ఆరోపణ చూడు మిత్ర, నువ్వు నాపై చేసిన దొంగ ఆరోపణకి ఏం చేసినా పర్వాలేదు. ఏం చేస్తావు? చూడాలందా? చూస్తావా? వాళ్ళు నా ప్రజలు. ఈ భూమి నిండా అసంఖ్యాకంగా విస్తరించి ఉన్న నా శ్రామిక వర్గాల ఓటర్లు. యుగాల రాపిడిలో నలిగి రగిలి రాక్షస సంహారం సాగించడానికి సిద్ధంగా ఉన్న ఉగ్రసింహాలు వాళ్ళు. నా ప్రియమిత్రమా, ప్రజల పట్ల నీకు ఎంత అంకిత భావనతో తెలుసుకున్నామని చిన్న పరీక్ష పెట్టాను. సభాష్, ఈ పరీక్షలో నువ్వే గెలిచావు. అందుకని హృదయపూర్వకంగా నీ నాటకాలు చాలిస్తే మంచిది. నేను నటుడు కాదు మిత్ర, నీకు నిజమైన మిత్రుడు. నువ్వు అనుకున్నట్టు నేను నరరూప రాక్షసుని కాదు. రాక్షస రాజ్యాన్ని అంతం చేయడానికి రాజకీయ ఖడ్గం ధరించిన స్వచ్ఛమైన ప్రజాసేవకుడిని. దయచేసి నా మాట మీద నమ్మకం ఉంచి ఈ ఎన్నికల రణరంగంలో నాకు మద్దతు ఇవ్వమని నేను అభ్యర్థిస్తున్నాను. నీ నమ్మకాన్ని నేనెందుకు నమ్మాలి ధర్మమూర్తి? నమ్మాలి, ఎందుకంటే నేనేది చెబుతానో అది నీకు చేసి చూపిస్తాను కనుక. అందుకు నమ్మాలి నన్ను. ఓకే, నువ్వు చెప్పే ప్రతి మాట నీ ఆచరణలో నాకు రుజువైనప్పుడు నా మద్దతు నీకు తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. అమూల్యమైన నీ మాటకు నా కృతజ్ఞతలు. అయితే నేనిచ్చిన ఈ మద్దతు ప్రమాణం నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి నువ్వు నాకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటా ప్రశ్నలు? అడుగు మిత్ర. అతి భయంకరంగా కొనసాగుతున్న ఈ రాక్షస నేత్రుడి రాజ్యం ఎప్పుడు అంతమవుతుంది? నేను ఆశించిన మానవ ప్రపంచం ఎప్పుడు ప్రారంభం? నువ్వు ఆశించిన మానవ ప్రపంచం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం విరాజిల్లే జాషువా కవి హృదయంలో ఉదయించిన విశ్వనరుడి ప్రపంచం, శ్రమైక జీవన సౌందర్యం తొణికిసలాడే శ్రీశ్రీ ప్రపంచం, ఆ మరో ప్రపంచం. నీ ప్రశ్నలకు నా సమాధానం చాలా సింపుల్ మిత్ర. ఈ మాయల మరి బ్రహ్మ రాక్షసి మనిషిని కుల మత వర్గాలుగా చీల్చి అతని సహజ రూపాన్ని వికృత రూపంగా మార్చి ఈ మూడు ముక్కల వికృత రూపాన్ని అది తన బ్రహ్మాస్త్రంగా ధరించి ఈ అష్టవంకర సమాజంపై తన విజయ పరంపరను నిరాటంకంగా కొనసాగిస్తుంది. అంటే మనిషి ఓటమికి ఇక అంతమే లేదని చెప్పడం నీ ఉద్దేశమా? కాదు, అది కాదు నా ఉద్దేశం. వికృత రూపంలో మనిషి పరిపూర్ణ మానవుడిగా ఎప్పుడైతే విముక్తి పొందుతాడో అప్పుడే ఆ రాకాసి పత్రం ప్రారంభమవుతుంది. నువ్వు కోరుకున్న అద్భుత ప్రపంచానికి మార్గం సరళమవుతుంది. అయితే ఈ భూమి మీద
ఆ వికృత రూపాన్ని పరిపూర్ణ మానవుడిగా విముక్తి చేసే బలశాలి ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఆ మట్టికాల మహారాక్షసి పేడ వదిలించే బహుజన శక్తి స్వరూపుడు వీరాధి వీరుడు నా శ్రామిక వర్గ మహాయుధుడు ఒకడున్నాడు. నువ్వు చెప్పి ఆ శ్రామిక యోధుడి పేరేంటి? వికాస్. వాడే ఆయుధుడే. ఏదో ఒక రోజు ఆ నరరూపరాక్ష ముచ్చపీడాన్ని అలపాతానికి తొక్కివేస్తాడు. కోట్లాది పీడితులు తమ పిడికిళ్ళు బిగించి ఆ విజయోత్సవాన్ని నిలదీస్తూ ఉండగా ఈ భూగోళంపై నూతన మానవ రాజ్యాన్ని ఆవిష్కరిస్తాడు. నువ్వు చెప్పేది నిజమైతే ఏ వీరుడి ద్వారా నువ్వు ఆ నూతన రాజ్యాన్ని సాధిస్తావో ఆ వీరుడికి ఆ రాజ్యాన్ని సమర్పిస్తావా ధర్మమూర్తి? తప్పకుండా. ఇదిగో ఇక్కడున్న వేలాది ప్రజల సాక్షిగా ఆ పవిత్ర కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నానని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఓకే, అది సరే. ఇంతకు ఆ వికృత రూపాన్ని విశ్వమానుడిగా విముక్తి చేసి ఆ బ్రహ్మరాక్షసిని జయించగలిగేంతటి యోధుడా నీ వీరుడు? దీనికి రుజువేమైనా చూపించగలవా నాకు? తప్పకుండా చూపిస్తాను. అయితే నా జీవితంలో ఎదురైన 2 సంఘటనల గురించి చెప్పాలి. ఏంటవి? ముందుగా మొదటి సంఘటన గురించి చెప్తాను. ఓకే. ఒకరోజు నా కూతురు సౌమ్య ఈ సమాజం పట్ల తనకున్న అనుమానాలు నా దగ్గర ప్రస్తావించడం జరిగింది. ఓకే. వాటికి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఆ రోజు మా మధ్య జరిగిన సంభాషణలు ఎలా సాగాయంటే, ఏంటమ్మా ఏమైంది? డాడీ, కులాల పేరుతో ప్రేమికుల్ని అంత భయంకరంగా చంపేస్తుంటే జనం అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అలా చోట్లను చూస్తున్నారేంటి? చూడమ్మా, కాలక్షేపానికి ఈ జనానికి ఎప్పుడు ఏదో ఒక వినోదం కావాలి. ఆ కేకలు, ఆ అరుపులు, ఆ పారే నెత్తులు, మరి ఆ వినోదం చప్పగా బ్లాక్ అండ్ వైట్ చూస్తే పెద్ద థ్రిల్ ఏముందమ్మా. అదే ఒక బిందు భోజనం లాగా ఈస్ట్మన్ కళల్లో చూస్తా ఉంటే ఓ ఆ మజానే వేరమ్మా. అదేం మజా? ఏమ్మా, నీకు కులం అంటే ఇష్టం లేదా? చిచి, మనుషులు మృగాలుగా మార్చి మారణ హోమం సృష్టించే కులం అంటే నాకు చాలా చాలా అసహ్యం డాడీ. మరి దాని నైజమే అంతమ్మా. డాడీ, అసలు ఈ కులం అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? దాని రూపాన్ని చూడాలని ఎప్పటి నుంచో నాకు ఒకటే ఆరాటం. అయితే ఇప్పటి వరకు నా కోరిక తీరనే లేదు. దానికి అసలు రూపం ఉంటుందా? నీకు భలే డౌట్ వచ్చింది రాముడు. చూడమ్మా, కులానికి రూపం ఉంటుంది. అయితే అది మనిషి లోతుల్లో ఎక్కడో దాగి ఉండటం వల్ల కంటికి కనిపిస్తుంది. అయితే దాని పని విధానం అంతా రూపుమాపడమే. అదేంటి? అది మనిషి లోపల ఉన్నటువంటి అసలు కంటికి కనిపించిన రూపానికి అంత రూపమాపటం ఎలా సాధ్యం? సాధ్యమమ్మా. దాని రూపం కంటికి కనిపించదా అంటే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనిషి లోపల ఉన్న ఆధిపత్య లక్షణాన్ని దెబ్బతగ్గుతుందో అప్పుడు వస్తుందన్నమాట కుసల కక్కుంటూ బయట. అదిగో అప్పుడు మొదలవుతుంది దాని బీభత్సం. అలాగా? అంటే అది జడలు విరబోసుకొని పెద్ద పిశాచంలా ఉంటుందా? అవును, అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూడలేదన్నావు కదా? అవును, చూడలేదు. డాడీ, ఒక్కసారి ఆ రూపాన్ని నాకు చూపించవా? వద్దమ్మా, దొడుచుకుంటావు, జ్వరం వస్తుంది. నో, అలాంటిది ఏమీ ఉండదు. ప్లీజ్ ప్లీజ్ డాడీ, ప్లీజ్. సరేనమ్మా, నువ్వు అంతగా పట్టుబడితే నేను కాదనేది ఉంది. ఇలా నా ఎదురుగా నిలబడి గట్టిగా కళ్ళు మూసుకో. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు చూడు, దాని రూపం నిప్పు కొరివిలా మంటలు కక్కుతూ ఎలా బయటకు వస్తుందో. ఏమ్మా, భయపడ్డావా? అందుకే ఎంత చెప్పినా విన్నావు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. నేను భయపడ్డాను, చాలా భయపడ్డాను. అయితే అది మరోసారి నా కంటపడితే నేను భయపడను.
ఎదుర్కొంటాను. ఈ కుల పిశాచి బతుకుండగా మానవ జాతికి మానవత్వానికి రక్షణ లేదు. అందుకే నేను దాన్ని చంపేస్తాను. చూసావుగా ఎలా ఉంది సన్నివేశం? సూపర్ గా ఉంది ధర్మమూర్తి. ఆ పిశాచం వికృత రూపం భయంకరంగా ఉంది. అయితే నేను చూడాలనుకున్నది ఆ పిశాచంతో నీ వీరుడు సాగించే పోరాటం గురించి కదా. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని నా జీవితంలో రెండో గంటలో చూడబోతున్నాను. అయితే అది చూసే ముందు నేను చెప్పేది కాసు విను. ఓకే. ఒకరోజు నా కూతురు సౌమ్య తన నాటక బృందంతో కలిసి ఎక్కడో మారుమూల పర్యాటక ప్రాంతం వెళ్ళడం జరిగింది. ఓకే. ఆ రోజు సాయంత్రం నాటక బృందం తిరుగుముఖం పట్టే సమయానికి నా కూతురు చాలా తెలియకుండా పోయింది. అరే అలాగా, ఏమైంది? అందులో సౌమ్య తన ప్రకృతి అందాన్ని మైమరిచి ఆస్వాదిస్తూ పొరపాటు నా సమీపంలో ఉన్న డేంజర్ జోన్ ప్రవేశించింది. డేంజర్ జోనా? డేంజర్ జోన్ అంటే అది మానవ ప్రవేశం నిషేధించబడిన కుల పిశాచాలు సంచరించే ప్రదేశం. అందులోకి ప్రవేశించిన ఏ మానవుడు ఇప్పటి వరకు బతికి పట్టకట్టలేదు. ఓ మై గాడ్, అలాగా? అప్పుడేం జరిగింది? ఈ ఘటన గురించి నాకు సమాచారం అందిన వెంటనే సాహసమే ఊపిరిగా పనిచేసే నా జర్నలిస్ట్ మిత్రులకు విషయం చెప్పి అప్రమత్తం చేశాను. ఓకే. అప్పుడు అక్కడ ఏం జరిగిందో నా మిత్రుడు చిత్రీకరించిన వీడియోలో తిరిగించు. ఓకే. నన్ను చంపడానికి ఎన్ని గుండాలా నీకు? ఇదిగో వస్తున్నా, కాచుకోవే, కాచుకో. ఏం పసందుగా ఉన్నావే పిల్ల? నమిలేస్తా, మింగేస్తా, మానవుడు ఎక్కడ ఉన్నాడే? ఈ భూమి మీద నన్ను చంపే మానవుడు లేడు. మానవుడు లేడు. ఎన్ని సాగు డబ్బులు కొట్టినా ఇంకా బతికే ఉన్నావంటరా మానవ పీనుగా. పిశాచమా, ఈ వీరుడు సంపటం అసంభవం. అడవుల్ని కొండల్ని దిగమింగే నాకు మీ వీరులు సూర్యులు నాకెంతరా? రా రా రా, ముగింపు చెప్పడానికి వచ్చానే పిశాచమా. ఇదిగో వస్తున్నా, కాసుకో. ఒక్కసారి నీ చేయి నాకు అందించు ప్లీజ్. సౌమ్య, నువ్వా? ఈ చీకట్లో నేను గుర్తుపట్టలేకపోయాను. ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది పిశాచాలు తిరిగే డాక్టర్ అని తెలియదా నీకు? ఏదో పొరపాటు అయిపోయింది. అవును, ఈ సమయంలో నువ్వెందుకున్నావు ఇక్కడ? నిజానికి ఆ పిశాచాన్ని చంపడానికి దాన్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఇదిగో ఇక్కడ నీ మీద దాడి చేయడం ద్వారా అది నా చేతికి చిక్కింది. అలాగా? నిజంగా ఇది ఆ రోజు నా చేతులు చచ్చి ఉంటే ఇక్కడ మనల్ని ఆవరించి ఉన్న ఈ గడాంధకారాన్ని చూపిస్తూ ఓ దేదీప్యమైన కాంతి రేఖను చూసి ఉండేదాన్ని. అయితే జీవితంలో ఒక అద్భుతమైన క్షణాన్ని మిస్ అయ్యానమాట. నువ్వే కాదు, ఆ క్షణాన్ని నేను మిస్ అయినందుకు చాలా విచారిస్తున్నాను. సరే, నువ్వు ఇంటికి పద, నేను ఆ పిశాచాన్ని తెలుసుకొస్తాను. నేను నీతో వస్తాను. లోనో ఇప్పటికే ఎంతో ఆందోళనతో మీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. పద పద, త్వరగా ఇంటికి పద. మనోడా, ఆగాగు. ఏంటి? ఏం కావాలి నీకు? నాకు
నీకు నాకు నీకు నాకు చెప్పండి. నాకు అంటారు. ఏం కావాలి నీకు? నాకు ఇంత ప్రేమ కావాలి. ఏంటి ప్రేమ కావాలా? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అష్టైశ్వర్యాలతో తొలగే రారాజు లాంటి ఓ రాజకీయ నాయకుడి దారాలు పట్టివి నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? ఎంత ఐశ్వర్యమైనా, ఎన్ని ధనరాశులైనా నీ పరాక్రమం ముందు దిగదుడిపోయేగా వికాస్. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈ సమాజం అంతం లేని ఓ అసమానతల ఆఘాతం తెలుసా నీకు? తెలుసు. ఆఘాతాలను అతిమించి నీతో నా జీవిత ప్రయాణం సాగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీతో నా జీవిత ప్రయాణం సాగించడం నాకు సాధ్యం కాదు. ఎందుకని? ఎందుకంటే అక్రమంగా ఉన్న ఈ సమాజం సక్రమంగా మారే వరకు యుద్ధరంగమే నా జీవిత శాశ్వత ప్రయాణం. దయచేసి నన్ను అర్థం చేసుకుంటాను. వస్తాను. నాకు దూరంగా వెళ్ళిపోతున్నావా? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను నేను అందుకుంటాను, నా వాడిగా చేసుకుంటాను. గుర్తుంచుకో, గుర్తుంచుకో. చూసావుగా ఎలా ఉంది నా వీరుడి యుద్ధ విన్యాసం? సూపర్గా ఉంది కర్మూర్తి. ఆ వీరుడు పోరాట పడి గురించి మాటల్లో వర్ణించలేదు. ఆ పిచాజం పైకి ఒక్కొక్క పంచాలా విసురుతుంటే అది ఆ దెబ్బల తాకిడికి తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటూ ఘీకారాలు చేస్తున్నప్పుడు ఆ యుక్తిశ్వరంలో నాకు ఎవరు కనిపించారు తెలుసా? ఎవరు కనిపించారు? పట్టరాని ఆగ్రహంతో ఈ కుల సమాజాన్ని తన చూపుడు వేడితో హెచ్చరిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనిపించారు. ఓ, మన భారత రాజ్యాంగ నిర్మాత పట్ల నువ్వు స్పందించిన తీరు వెరీ నైస్ మిత్ర. ఓకే ధర్మమూర్తి, ఇప్పుడు నిన్న ఒక మాట అడగాలి. ఏంటో అడుగు మిత్ర. నువ్వేమీ అనుకోవు కదా? అయ్యో పర్వాలేదు, అడగచ్చు. నీ ప్రియపుత్రిక సౌమ్య నీ శ్రామిక యోధుణ్ణి, అదే ఆ వికాస్ని చాలా గాఢంగా ప్రేమించిందనుకుంటాను. ఈ ప్రశ్న ద్వారా నువ్వు నన్ను ఏమడదలుచున్నావు నాకు అర్థమైంది మిత్ర. నిజానికి నా కూతురు సౌమ్య తన మనసులోని మాట చెప్పినప్పుడు నేనేమన్నాను తెలుసా? ఏమన్నావు? అమ్మా, ప్రపంచమంతా ఎదిగినా నీకు అలాంటి ఉత్తమమైన వ్యక్తిని తీసుకొచ్చే అవకాశమే లేదు. నిజంగా అలాంటి గొప్ప వీరుని ఎన్నుకున్నందుకు సగర్వంగా అభినందిస్తున్నానని చెప్పాను. చాలా సంతోషం. అయితే అది అట్ల వరకేనా లేక పెళ్లిదాకా వస్తుందా? అనుమానం ఎందుకు నీకు? భావి సమాజ వికాసానికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఆ అపూర్వ ప్రేమ జంటకు వివాహం జరిగి తీరుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైంది మిత్ర? ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడా? అవును. ఇక్కడ? అవును. మరైతే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? నా దగ్గరే ఉన్నారు. బాబు వికాస్, మా సౌమ్య, ఇలా వేదిక పైకి వచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకోండి. మరి మిత్ర, ఆ పెండి దండలు అందుకుని ఒకటి అబ్బాయికి మరొకటి అమ్మాయికి అందించు. మహాజనులారా, ఈ ప్రేమికుల కుల మతాంతర వివాహం మీకు అంగీకారమేనా? అంగీకారమే, మాకు అంగీకారమే. నేను అంగీకరించను, నేను ఒప్పుతాను. ఆపండి, ఈ ముద్రష్ట పెళ్ళి ఆపండి. ఏమైంది సినిమావా నీకు? ఏందయ్యా నువ్వు చేస్తున్నావు? మనం ఏంటి, మన అంతం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి? ఓవా, నలుగురు నగిపోతారన్న సిగ్గు కూడా లేకుండా ఏంటి దరిద్రం, ఏంటి చండాలం? కాలం మారింది మామ. కాలం మారలేదు, నీ బుద్ధి మారింది. చీచి, ఆనాడు నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పాపానికి ఈనాడు బంగారం లాంటి నా మనవరాలు జీవితాన్ని నాశనం చేస్తావా? సినిమామా, నువ్వు వెంటనే ఈ పెళ్లి వేదికని వదిలి వెళ్ళిపో, లేదంటే ప్రజల్ని తరిమి కొడతారు. పో, వెళ్ళిపో. డౌన్ డౌన్ సినిమామా, డౌన్ డౌన్ సినిమామా, డౌన్ డౌన్ సినిమామా, డౌన్ డౌన్ సినిమామా. మహాజనులారా, ఈ పెళ్లికి మీరే పెద్దలుగా, మీరే సాక్షులుగా, మీ చప్పట్లే మంగళ వాయిద్యాలుగా అత్యంత ఆదర్శంగా
నిరాడంబరంగా అతి నిరాడంబరంగా ఓ గొప్ప ప్రజా ముహూర్తంలో ఓ కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్న ఈ ప్రేమదంట తమ దండలు మార్చుకుంటారు. జిందాబాద్ కార్మిక రాజ్యం పార్టీ అధినేత ధర్మమూర్తి. జిందాబాద్ జిందాబాద్. సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసి విజయడంకా మోగించిన మా కార్మిక రాజ్యం పార్టీ నాయకుడు ధర్మమూర్తి ఈరోజు ఈ దేశ పరిపాలకుడిగా ప్రమాణ స్వీకారం చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంగా మా నాయకుడి అంతరంగంలో ఉప్పొంగిన ఉత్సాహం ఎలా ఉరకలు వేస్తుందో మీరే చూడండి. సాధించాను. నా బంగారు కళ్ళ రాజ్యాన్ని ఒడిసిపెట్టాను. భూమి ఆకాశాన్ని గుప్పిడి పెట్టి శాసించే సర్వాధికారాన్ని నా పాదాక్రాంతం చేసుకున్నాను. సకల భోగ భాగ్యాలతో వైభవపేతంగా నా రాజమందిరంలోకి తల్లి వచ్చిన ఈ అధికార పీఠాన్ని నా ఉక్కు పాలు పెట్టి శాశ్వతంగా నిలబెట్టుకుంటాను. ఈ కుల మత వర్గ శిథిర సమాజాన్ని ఇక చిరస్థాయిగా శవాల ప్రవాహం మీద సవాలు చేస్తాను. ఓరి అవివేకి ధర్మమూర్తి, కుల మతాల పునాదులపైన శవాల సమాధులపైన నిర్మించుకున్న ఏ అధికార పీఠం శాశ్వతంగా నిలబడదు. అది ఎప్పుడైనా ఏ క్షణమైనా కుప్పకూలిని మరణ శాసనాన్ని లిఖిస్తుంది. ఎవరది? ఎవరా కారు కోతలకు వస్తుంది? ఎవరు? ఎవరది? ఏంటిది? భ్రమ? ఇది నా భ్రమ? అవును, ఇది నా చిత్త భ్రమ. ఇది నా చిత్త భ్రమ. దండాలు దండాలు రాకాశి మహారాజు గారికి నా దండ ప్రణామములు. ఏం సినిమామా, ఇప్పుడు ఏంటి విశేషాలు? చిత్ర విచిత్రంగా నీ విశేషాల గురించి చెప్పుకున్నారు అల్లుడు. ఈ విషయం నాకు వేరే చెప్పాలా మామ? అల్లుడు, నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ఎక్కడ మానవ రాజ్యానికి పునాది రాయి వేస్తామని అదురు తెచ్చానంటున్నాము. చూడు మామ, ఏ నెలలో ఏ విత్తనం వేస్తే పక్వానికి వస్తుందో బాగా తెలుసుండాలి. ఈ రాకాశీల మీద మానవత్వం మానవీయ రాజ్యం వికసించవచ్చు. బాగా చెప్పావు అల్లుడు. అల్లుడు, ఈ సందర్భంగా నీకు మనవి చేసుకోవాలనుకుంటున్నా అల్లుడు. చేసుకో మామ. ఏం లేదు అల్లుడు, మీ రాజ్యంలో నాకు ఓ చిన్న పదవి దయచేస్తే హాయిగా రాకాశి సేవ చేసుకుంటూ నా జన్మ ధన్యం చేసుకుంటాను అల్లుడు. నీకు సేవ చేసుకోవాలని కోరిక అంత గాఢంగా ఉంటే చిన్నదేంటి మామ, పెద్దదే తగలేస్తా. సంతోషం అల్లుడు, చాలా సంతోషం. అల్లుడు, ఇదిగో నీ రుణం ఉంచుకోనిలే, తొందరలోనే ముట్ట చెప్పుకుంటా. ముందు 10 చేతులతో తవ్వుకో మామ, ఆ తర్వాత ముట్ట చెప్పుకో. అలాగే అల్లుడు, అలాగే. ఇదిగో అల్లుడు, అధికారం సాధించినంత సులువు కాదు దాన్ని నిలబెట్టుకోవడం. పరిపాలనలో మన ప్రతి కదలికను నిఘా కళ్ళతో చూస్తూ ఎన్నో సంస్థలు వ్యవస్థలు నిన్ను భ్రష్టు పట్టించాలని చూస్తాయి. జాగ్రత్త. సంస్థల వ్యవస్థల ఆ సంస్థలు వ్యవస్థలన్నీ నా గెలుపు పిలుపు హోరెత్తగానే నా అధికార పద్ధతిలోకి వాడిపోయాయి మామ. మంచి వార్త వినిపించేవాళ్ళుడు. అల్లుడు, ఇదిగో నువ్వు అనుకున్నట్టు అన్నీ మనకు లోబడే ఉండవు. మన అధికారాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఎన్నో దుష్టశక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఇది ఆలోచించావా? ఆలోచించాను మామ. అందుకే ఈ దుష్ట శక్తుల ఎనివేద కార్యక్రమం ఎప్పటికే మొదలైపోయింది. నీ ముందు చూపు అమోఘం అల్లుడు, అమోఘం. అల్లుడు, నీ మిత్రుడు మిత్రాకి మానవ రాజ్యం తెస్తానని వాగ్దానం చేసి ఎన్నికల్లో వాడు మద్దతు తీసుకున్నావు కదా, మరి ఇప్పుడు వాడికి ఏం సమాధానం చెబుతావు? సమాధానం చెప్పడానికి ఇప్పుడు వాడెక్కున్నాడు మామ. గాలి వెలుతురు సోకని పాతాల కడుగులో కృంగి కుసించి రేపో మాకు నటించడానికి సిద్ధంగా ఉన్నా. అల్లుడు, నేను ఇప్పుడు దాకా రుణశేషం శత్రుశేషం ఉండకూడదని మాత్రమే విన్నాను, కానీ మిత్రశేషం కూడా ఉండకూడదని నీ దగ్గర తెలుసుకున్నాను అల్లుడు. చూడు మామ, ఇది భస్మాసుర హస్తం. దీనికి శత్రువులు మిత్రులు అయిన వారు కాని వారు తేడా లేనే, అంతా సమానమే. దీని బారిన పడ్డవారు ఎవరైనా సరే బూడిదైపోవాల్సిందే. అల్లుడు, నీ హస్తానికి అంత పవర్ ఉందా?
అనుమానమా నీకు? అదేదో నీతోనే మొదలుపెట్టి చూపిస్తా. రా మామ. పర్లేదు రా మామ. జస్ట్ ట్రై చూద్దాం. రా మామ. అల్లుడు నీ భస్మాసురస్తాన్ని నా మీద కాదు, నీ అల్లుడు ఆ బాహుబలిపై ప్రయోగించు. పక్కలో పల్లెలో వాడు బతికుండగా నీకు ప్రమాదం తప్పదు. నిన్ను నీ రాజ్యాన్ని మింగేస్తాడు. నిజమే మామా, నిజమే. ఆ మహాబలుడితో ప్రమాదం పొంచి ఉందన్న విషయం నాకు తెలుస్తూనే ఉంది. ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అని నేను ఇలా ఆలోచిస్తున్నంతలోనే వాడిని నా రాజమందిలోకి రానే వచ్చాడా? అయితే అప్పుడు ఏం జరిగింది అల్లుడు? అప్పుడు నా రాజమందిరంలో ఏం జరిగిందంటే, అల్లుడు వచ్చావా? రా ఇలా వచ్చి ఈ రాజధాని మామ, ఆ రోజు వేలాది ప్రజల సమక్షంలో నువ్వు చేసిన ప్రమాణం నెరవేర్చిన తర్వాత మాత్రమే నేను అధికార పీఠం మీద కూర్చోవడం న్యాయబద్ధంగా ఉంటుంది. అది నిజమేలే. నా మానవ రాజ్యంలోకి ఎప్పుడు వస్తావు మామ? ఇది మానవ రాజ్యం కాదురా, మతి బస్సుడా, దానవ రాజ్యం. నిన్ను నీ మానవ జాతి మింగేసే బకాసుర రాజ్యం. ఇది నీకెందురా మూర్ఖుడా? చూడు వేరాది వేరా, నిన్ను నేను ఏ అవసరం కోసం వాడుకున్నానో అవసరం నాకు తీరిపోయింది. ఇప్పుడు నా చేతులు నువ్వు కేవలం వాడి పారేసే ఒక పనికిరాని వస్తువు మాత్రం. చూడు ధర్మమూర్తి, నువ్వు నన్ను ఏ అవసరం కోసం వాడుకున్నావో ఆ అవసరం కోసమే నేను నిన్ను వాడుకున్నాను. అయితే నా అవసరం ఇంకా తీరలేదు. నా అవసరం నువ్వు తీరుస్తావా లేక నన్నే తీర్చుకోమంటావా? నీ అవసరం ఎప్పటికీ తీరేది కాదురా అధముడా. ఇది నా రాజ్యం, అనంతం. ఇది నా సొంతం. కాదు, ఈ రోజుతో ఎంతానికి అంతం ప్రారంభమయ్యింది. ఇప్పుడే నేను బంధించి నా రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. ఈ దానవ రాజ్యంలో మానవ రాజ్యానికి శ్రీకారం చుడతాను. ఈ ధర్మపీఠం నుంచి లక్షలాది ప్రజల సమక్షంలో నీకు తుది తీర్పు ఇస్తాను. నన్నే టచ్ చేస్తావురా? సంగతి తెలుసు. ధర్మమూర్తి, నన్ను వెనకసాడుగా దొంగపడి పొడుస్తావా? సాగదురా, నీ దొంగాట ఎంతో కాలం సాగదు. చంపేశా, మానవ వీరుని చంపేశా. ఒక యోధుడు మరణిస్తే వేల యోధులు ప్రబలించరు. ఒక యోధుడి నెత్తుడి బట్టిలో ప్రణయాగ్నులు ప్రజ్వరులు. ప్రణయం ప్రణయం, ఆ ప్రణయమే, ఆ మహాప్రణయమే శతాబ్దాలని దానవ రాజ్య పెను చీకట్లు తీర్చుకుంటూ మానవాళి చరిత్రలో మహోజ్వల ఘట్టానికి అంకురార్పణ చేస్తుంది. సమీప భవిష్యత్తులో ఆ కాలాన్ని నేను చూస్తాను. నేను సత్యం, నేను నృత్యం, నేను అద్భుతం, అమోఘం. ఆ మహావీరుణ్ణి నేలకూల్చడానికి మన పిశాచాన్ని ప్రయోగించడంలో నువ్వు ప్రదర్శించిన రణతంత్రం అపూర్వల్లుడు, అపూర్వం. ఇక మన రాజ్యానికి తిరిగే లేదు, మన రాజ్యానికి తిరిగే లేదు. వాడిని చంపించావు, బాగానే ఉంది. మరి నీ కూతురు సౌమ్య, దాని సంగతి ఏమవుతుందంటావు? ఏమవుతుంది? మొండం వస్తుంది.
అంతే అంతే అంతేకాదల్లుడు, అది దాని మొగుడు ఉద్యమాన్ని కొనసాగించి నిన్ను మొండమోపిస్తుందేమో. ఒకసారి ఆలోచించు. పరిస్థితి అంత దాకొస్తే దాన్ని కూడా దాని మొగుడు సమాధి పైన ఈ కిరాతక చర్యల ద్వారా ఈ ఉద్యమాల ఉన్మాదకి నేనేమిటో చాలు చెప్తాను. అల్లుడు, ఈ క్రూర నీచ నికృష్ట టక్కుట మార్గించలో ఎక్కడ నేర్చుకున్నావు? నాకు చెప్పు. రాజకీయం మామ, రాజకీయం. రాజకీయమా? రాజకీయమే. చూడు మామ, కారణముల్ని కబలించే కార్చిచ్చు కడుపులో ఎంతో తెలుసుకో. పిలుచుకుపడ్డ ఉప్పెనలో చెలరేగిన మంటల్లో ఎంతో తెలుసుకో. అనుభవంలో పెట్టేగిన వినాశకులో ఎంతో తెలుసుకో. కానీ ఈ రంకులాడి రాజకీయం లోటంతో తెలిసిన వాడికి ఇంకా పుట్టలేదు మామ, పుట్టలేదు. నువ్వు మాత్రమే పుట్టుంటావు. నా పేరు చైతన్య. ఇప్పటిదాకా మీరు తిలకించిన నాటకానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది నేనేనని సవినీయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మై డియర్ ఆడియన్స్, నా పేరు చైతన్య. ఇప్పటిదాకా మీరు తిలకించిన నాటకానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది నేనేనని సవినీయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. కళాభిమానులారా, ఈరోజు మా నాటకం 50వ ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకొని అర్ధశత దినోత్సవ వేడుకలు మీ సమక్షంలో జరుపుకునే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ వేడుకల్లో భాగంగా మా నాటకంలో ప్రముఖ పాత్రలు పోషించిన సౌమ్య పాత్రధారి రమ్య గారికి, అలాగే రాకేష్ పాత్రధారి వికాస్ గారికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి తమ పూర్తి సహకారం అందించిన ఈనాటి మా ముఖ్య అతిథి సినీ దిగ్గజం ధర్మమూర్తి పాత్రధారి శ్రీ భానుమూర్తి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి మన సత్కార గ్రహీతలైన రమ్య గారిని, రాకేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు భానుమూర్తి గారు మా కళాకారుల్ని సత్కరించి వారికి తమ ఆశీస్సులు అందించి చివరిగా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపిస్తారు. మిత్రులారా, దర్శక మిత్రుడు చైతన్య గారు చెప్పినట్లు ఏ కళాకారుడికైనా ప్రజల ఆశీస్సులు, వారి ఆధారమానాలు కావాలి. ఎందుకంటే ప్రజలు లేకుండా కళలు లేవు, కళాకారులు లేవు, కళాకాంతులు లేవు, అంతా శూన్యమే. కాబట్టి ప్రజల ఆశీస్సుల్ని, వారి ఆధారమానాల్ని పూలదండల రూపంలో ఈ కళాకారులను సత్కరించడం ద్వారా ఇది ప్రజాపక్షంగా జరుగుతున్న ఘనమైన సత్కారం అని మీకు మనవి చేస్తున్నాను. ప్రజలారా, నేను నాటక రంగం నుంచి సినీ రంగానికి వెళ్ళాను. ఈ రెండు రంగాలు నాకు రెండు కళ్ళు. నాటకం జీవితాన్ని పరిచయం చేస్తే సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అందుకే నా కుమార్తె రమ్య జీవితాన్ని రంగస్థలానికి అంకితం చేశాను. ప్రజలారా, దర్శక మిత్రుడు నన్ను సందేశం ఇవ్వమన్నారు. ఇప్పటివరకు మీరు నాటకంలో చూసినట్లు బ్రహ్మరాక్షస పాలన గురించి మీకు సందేశం అందే ఉంటుంది. ఇంకా నేను ఇచ్చే సందేశం ఏదైనా ఉందంటే, ఈ కులం మహమ్మారిని వెంటనే పారద్రోయాలని మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఎందుకంటే అది ఓ
మాయమాటల మరాఠ, అది ఓ వినాశకారి, మానవ జీవితాలను చిందవందర చేసే ఓ పిచ్చి కుక్క. కుల మతాలు అడ్డుకోవడం దాన్ని క్రీడాస్తారు. అందుకే దాని అడ్డుకోవడం కూల్చుకుంటూ భుజం భుజం కలిపి ఒక కొత్త ప్రపంచంలో అడుగులు వేద్దాం. ఇప్పుడు దర్శక మిత్రుడు నా చెవిలో గుసగుసగా చెప్పింది ఏంటంటే, రమ్య రాకేష్ ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారని, వివాహ బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారని ఈ సభాముఖంగా ఒక ప్రకటన చేయమని కోరడం జరిగింది. నిజానికి రమ్య 3 రోజుల క్రితమే నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను ఆమె స్వేచ్ఛని, ఆమె ఇష్టాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది. అవును, మనం ఏ ఆదేశాలు చెప్తామో ఆ ఆదేశాలు క్రియారూపంలోకి మారినప్పుడే మన కళల ప్రపంచం సాకారం అవుతుంది. దర్శక మిత్రులు కోరినట్లు త్వరలోనే ఈ వివాహం గురించి మీకు ప్రకటిస్తానని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. నమస్కారం సార్. ఓ రాకేష్, కమాన్ కమాన్ రా, ఇలా కూర్చో. రమ్య ఉందండి. తన ఫ్రెండ్ ఎవరు కాల్ చేస్తే ఇప్పుడే బయటికి వెళ్ళిందయ్యా. ఏంటి విషయం అన్న మాట్లాడాలా? ఏం లేదు సార్, మరో 3 రోజుల్లో మా చెల్లికి పెళ్లి ముహూర్తం పెట్టుకుంటాం. ఓకే, ఆ విషయం మీకు స్వయంగా తెలియపరిచి ఆహ్వాన పత్రిక ఇచ్చుకోవాలి. ఓ మంచి స్వీట్ న్యూస్ చెప్పావయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను రమ్యకి అందజేస్తాను, నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయి. అలాగే సార్. రేపు రమ్యతో పాటు మీరు కూడా తప్పకుండా రావాలి. అలాగేనయ్యా. మరి నాకు సెలవు ఇప్పిస్తే. రాకేష్ సార్, నిజానికి మీ పెళ్లి విషయం గురించి మీతో చర్చించాలనుకున్నాను. సమయానికి నువ్వే వచ్చావు. ముందు రా, ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. రాకేష్, నిజానికి మీ పెళ్లి విషయంలో నాకే అభ్యంతరం లేదు. పైగా నేను చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ విషయంలో ఒకే ఒక సమస్య నన్ను తీవ్రంగా కలత పెట్టేస్తుందయ్యా. ఏంటి సార్ ఆ సమస్య? అదే ఎలా చెప్పాలా అని. చెప్పండి. ఆ సమస్య నేను తీర్చగలిగింది అయితే మీ ప్రాబ్లం సులువు అయిపోతుంది కదా. ఎస్ ఎస్, ఆ సమస్యకు పరిష్కారం నీ దగ్గరే ఉంది. మరి ఇంకే అదేదో చెప్పండి. అదేనయ్యా, ఈ కులం మతం విషయంలో మనం వాటి పట్ల నాకు అంతగా పట్టింపే లేదు. కాకపోతే అవి సమాజంలో బాగా పాతుపోయి ఉన్నాయి. నేను కులాన్ని మతాన్ని కాదు సార్, మనిషిని. కుల మతాల మలిన వంటని మానవుణ్ణి. నిజమే, కానీ మన సమాజం ఇంకా అంత చైతన్యం ఆదిస్తుందాక తెలియదు కదా. అయితే రమ్యతో నా వివాహం జరిపించి మీరే ఒక ఉత్తమ ఆదర్శానికి శ్రీకారం చుట్టండి. అప్పుడు ఈ సమాజంలో మీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా. కీర్తి చిరస్థాయిగా నిలదు, సమాజంలో నా పరువు శాశ్వతంగా కుప్పకూలిపోతుంది. చూడండి భానుమూర్తి గారు, మీకు విషయం తెలుసా? ఏ విషయం? పంట రుచి మరిగిన పురుగు పచ్చదనాన్ని ధ్వంసం చేస్తుంది. కులం రుచి మరిగిన పురుగు సమాజాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ విషయం. రకరకాల మనుషులు, రకరకాల రుచులు. నాకేది రుచిగా ఉంటే దాన్ని అమృతంలో ఆరగిస్తాను. అర్థమైంది అనుకుంటాను. అవుతోంది అవుతోంది. ఇక నీ కాకమ్మ కథ చెప్పడం మానేసి గండం కట్టడానికి నేను సులువైన మాత్రం చెప్తాను, అది చేయి బాగుంటుంది. ఏంటది? రమ్యని మర్చిపో. అది ప్రేమ వంచకులు చేసే నికృష్టమైన పని, నాకు సాధ్యం కాని పని. లోకంలో డబ్బుకు సాధ్యం కాని పని అంటూ ఏది లేదు. ఎంత డబ్బు కావాలని అడుగు, విసిరి పారేస్తాను. నేను డబ్బు కమ్ముడిపోయే సరుకులు కాదు సార్. మీకు దోచుకున్న డబ్బు అంత ఎక్కువగా ఉంటే దాన్ని మీ పెట్టుకుప్పులో దాచిపెట్టుకో. ఇంకెప్పుడు ఈ తప్పుడు మాట నాతో చెప్పకు. నేను మూర్ఖుడా? బియ్యానికైనా కయ్యానికైనా సరిజోడి ఉండాలంటారు. కింద నేలకి పైన ఆకాశం మధ్య ఎంత దూరం ఉందో తెలుసా నీకు? తెలుసు. నీ మాటలకి చేతలకి మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది. బాగా చెప్పావు. మరి మనిషికి పశువుకి మధ్య ఎంత తేడా ఉందో అది కూడా తెలుసా నీకు? అది తెలుసు. మనిషి మనిషిగా పుట్టాడు, కులంగా మతంగా పుడతాడు, కులంగా మతంగా బతుకుతాడు.
కులమతాల కల్మషం కప్పుతూ సమాజాన్ని కలుషితం చేస్తాడు. చేసే ప్రతి పని స్వార్థంతో చేస్తాడు. కుట్రలు కుతంత్రాలతో కుళ్ళు తీదుకుతాడు. ఇలా అడ్డంగా పరాధీనంగా బతికి చివరికి పురంగమతంగా చస్తాడు. ఓకే, బాగా చెప్పావు. మరి పశువు ఎలా పుట్టి వస్తుంది? పశువుగానే పుడుతుంది, పశువుగానే బతుకుతుంది, గడ్డి తింటుంది, పాలిస్తుంది, నిస్వార్థంగా శ్రమ చేస్తుంది. దానికి కులం లేదు, మతం లేదు, అది సాగించే విలాసం లేదు. అభివృద్ధి పదంలో అది ముందడిగే కానీ వెనుకడుగు లేదు. చివరికి అది పోతూ తన శరీరాన్ని సైతం సమాజ సౌకర్యానికి సమర్పించి తన జన్మను సార్థకం చేసుకుంటుంది. అయితే ఇంకేం పొరపో, పొయ్యి దాన్నే ప్రేమించు, దాన్నే పెళ్ళాడు, దాంట్లో కాపురం చేయి. ఇచ్చి నీచుడా, నీ మొహం నా చూపించుకో. చూడు భానుమూర్తి, పదే పశువు పేరెత్తి నీ వికారాన్ని బయట పెట్టుకోకు. ఎందుకంటే అది నీకంటే చాలా బెటర్. భానుమూర్తి, దేవుడు తెలుసా నీకు? ఇది భారత రాజ్యాంగ నిర్మాత చూపుడు వేలు. ఈ వేలు సత్యానికి సమత్వానికి సంకేతం మాత్రమే కాదు, అది నీలో చెడ పెరిగిన కులపోతాన్ని, దాని ఉన్మాదాన్ని సైతం కూకట వేలతో సహా పెరిగి పడేసే మానవ కూడా. జాగ్రత్త. రమ్య, వాడిని వెళ్ళిపోని. వాడికి నువ్వు నచ్చలేదట. నేను నచ్చకపోవడం కాదు, బహుశా మీరు నచ్చుండరు. వాడు నాకు నచ్చలేదు. నచ్చవలసింది మీకు కాదు, నాకు. అంటే తండ్రిగా ఈ విషయంలో నా ప్రమేయం ఏముండదా? కోట్లు కొమ్మరించి నీకు పెళ్లి చేయవలసి వాడిని. కోట్లు తగిలేసి నేను తాళి కట్టించుకుంటే నాకు పెళ్లి అవుతుందా, లేకపోతే కాదా? కాదు, అది దుష్ట సాంప్రదాయం. ముందు బుద్ధిగా నేను చెప్పేది విను. 4 రోజుల క్రితం పెళ్లి సంబంధం కోసం నన్ను కుటుంబం సంప్రదించడం జరిగింది. మన కులమే, మన మతమే, డబ్బులు అంతస్తులు మనకన్నా మంచి స్థితిలో ఉన్నవాళ్ళే. నువ్వు సరేనంటే ఈరోజు ఆ సంబంధం ఖాయం చేస్తా. కులం ఉంటే చాలా, డబ్బుంటే చాలా, వాడు సన్నాసి అయినా పర్వాలేదా? పిచ్చిగా మాట్లాడుతూ అసలు నీ విషయం ఏంటి చెప్పు నాకు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంది కులాన్న డబ్బున కాదు, మనిషిని. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం ఉన్నవాడిని. వివక్షాపూర్తమైన విద్వేషాలతో విధ్వంసం అవుతున్న ఈ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కంగన కట్టుకున్న ఓ ధైర్యశాలి. నువ్వు నాటకంలో డైలాగ్స్ వల్లించుకో. ఇంకా నువ్వు ఆ నాటకంలో నటించిన సౌమ్యపాత చుట్టూ పరిభ్రమిస్తున్నావు. నీ జీవితం నువ్వు ఆ నాటకం మొత్తం వదిలించుకుని వాస్తవ జీవితంలోకి రా. నాకు నటనకి జీవితానికి మధ్య తేడా కనిపించలేదు. సౌమ్య పాత్రలో నేను నటించలేదు, జీవించాను. ఆ జీవితం లోతుల్లోకి చొచ్చుకుపోయాను. కులం మహమ్మారి బడుగు జీవుల జీవితం ఎంత ధ్వంసం చేస్తున్నదో చూసి తట్టుకోలేక చలించిపోయాను. దాన్ని బీభత్సం భరించలేక భయంతో వణికిపోయాను. అవమానంతో, ఆవేదనతో ఆక్రోశించాను. పగ ప్రతీకారంతో రగిలిపోయాను. అందుకే ఈ పిశాచి బతికుండగా ఆ మానవ వికాసంతో కలిసి మొట్ట పెట్టాలని ప్రజలపోయాను. వాడు కుల సాంప్రదాయాన్ని ధిక్కరించి దిక్కుమాలతో చచ్చాడుగా. ఆ వీరుడు చచ్చిపోలేదు. మీ ప్రియమైన కుల పిశాచానికి గోరి కట్టడానికి రాకేష్ రూపంలో బ్రతికే ఉన్నాడు. వాడు చస్తాడు. నువ్వు ఆ రాకేష్ గారి సంగతి మర్చిపోయి బుద్ధిగా నా స్వేచ్ఛ స్వాతంత్రాలు హరించే హక్కు మీకు లేదు. నేను నీ కన్న తండ్రిని. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా నాకు? అందుకేగా మీరు చెప్పినట్టు నాటక రంగానికి సేవ చేస్తున్నాను. అందుకే అదే అదే ఆ దిక్కుమాల నాటక రంగమే ఇప్పుడు నా మాడు పగల పడుతుంది. ఇప్పటిదాకా నాటకాలు, సినిమాలంటూ ఎన్నో నీతి సూత్రాలు వెల్లించారుగా. నిన్నగాక మొన్న ఆ కళావేదిక పైన ఎన్ని ఆదర్శాలు ఎంత మధురంగా వినిపించారు. అప్పుడే మరపొచ్చిందా మీకు? ఎదురు వాగద్దు. వేదికలపై చెప్పే ఆదేశాలు వేదికల వరకే పరిమితం కావాలి. అవి హద్దులు దాటి చొరబడితే జీవితంలో చాలా ప్రమాదం. అందుకే చెప్తున్నా, ఇంకెప్పుడు నువ్వు ఆ నాటకం దొరికెళ్ళదు. వెళితే సహించను, తెలిసిందా? శాసిస్తున్నారా? కన్న తల్లి లాంటి నాటకాన్ని నేను ఎప్పటికీ వదులుకోను. మూర్ఖురాలా!
మర్చిపోలేదు. వస్తాను. ఎక్కడికి లేచిపోతున్నావా? లేచిపోవడం లేదు, రాకేష్తో కలిసిపోతున్నాను. పో ఓవే పో, నిన్ను వాడిని ఇద్దరిని గంగలో కలిపేస్తాను. చూసావుగా జరిగిందంతా? చూశాను ప్రభు. మన దానవ రాజ్యంలో మానవుని పడకూడదు. అది మన రాజ్య సంస్కృతికి సమగ్రతకి మహాప్రమాదం. వెళ్ళు, వెళ్ళి వాళ్ళని చంపేసే. ఆ సాగు నేను కళ్ళారా చూడాలి. పగలబడి నవ్వాలి, వెనకబడి నవ్వాలి. తక్షణమే అమలు జరుపుతా దానవ రాజా. పో, వెళ్ళి పో. చిత్తం. రమ్య, నేను పారిపోను. ఈ పిశాచాన్ని చంపి నేను రక్షించుకుంటాను. అడుగో దానవుడు, కొట్టండి, తరిమి కొట్టండి. ప్రజా మేధావి, సాహితీవేత్త, ప్రజ్వత అధ్యక్షుడు, కీర్తిశేషులు శ్రీ నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారికి ఈ నాటిక ప్రదర్శన అంకితమిస్తున్నాం. బెల్లంకొండ వెంకట గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బెల్లంకొండ వెంకట గారు. కనపర్తి మధుకర్, ధర్మమూర్తి, తర్వాత మధుకర్, వేము రామరాజు, హీరో వికాస్, నాగం రమేష్ మిత్రావేషం, గుంటుపల్లి వసంత యామిని అభ్యుదయ హీరోయిన్ ఈ నాటకానికి, బుగ్గే శ్రీరామ్, అద్దంకి శ్రీనివాసన్, మరి చాలామంది టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. అలాగే టెక్నీషియన్స్ అందరిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సినది విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ రచయిత డైరెక్టర్ గారిని, ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి వస్తే టీం సభ్యులు అందరూ కలిసి మిమ్మల్ని దుశ్శాల్వాతో సత్కరించుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రకాష్ గారు. మేకప్ అండ్ సెట్ అండ్ లైటింగ్, మ్యూజిషియన్ అందరూ ఒకసారి వేదిక మీదకి రావాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాగు, రాము బ్రదర్ మ్యూజిక్ ఒకసారి. అయినాల మల్లేశ్వరరావు గారు, మీరు యువకులు అలిసిపోకూడదు, మీరు రావాలి. ఈ కార్యక్రమం మీదే. రండి రండి.
వెంకట గారు రండి సార్. అలపర్తి వెంకటేశ్వరరావు గారు, బోస్ గారు, మరి పరిషత్తులకి అతీతంగా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి నాటికని ప్రదర్శించడం అనేటటువంటిది చాలా గర్వకారణమైనటువంటి విషయం. కాబట్టి దీని వెనక కృషి చేసినటువంటి సాంకేతిక నిపుణులు, నటవర్గం, సలహాదారులు, డైరెక్టర్లు అందరినీ ఒకసారి గ్రూప్ ఫోటో కోసం ఆహ్వానించడం జరిగింది. శామ్యుల్ గారు నూతనంగా మనకి కీబోర్డు ప్లే చేసినటువంటి రాజు, నటించినటువంటి ఆర్టిస్టులకి, ఈ నాటికలో నటించినటువంటి వారికి మెమోటోస్ ఇవ్వటం జరుగుతుంది. బద్రి దేవప్రసాద్, వేదిక మీద ఆర్టిస్టులందరినీ అలాగే ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టిస్టులకి ఒక 2 నిమిషాలు ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. వెల్లంకొండ వెంకట గారు మెమోటో నెక్స్ట్ మధుకర్ రెడీగా ఉండాలి. మధుకర్, తర్వాత రామరాజు గారు సిద్ధంగా ఉండండి. రామరాజు గారు, తర్వాత రమేష్ గారు రెడీగా ఉండాలి. ఆయన పిలిచాం, రమేష్ గారిని పిలిచాం కాబట్టి తర్వాత యామిని. రమేష్ గారు, నాగం రమేష్ గారు, గుంటుపల్లి వసంత యామిని, నెక్స్ట్ బుగ్గే శ్రీరామ్ గారు, శ్రీరాములు గారు, అద్దంకి శ్రీనివాసన్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఒకేసారి రావాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మ్యూజిక్
మ్యూజిక్ అజయ్ గారు. ఇంకా పిల్లలు క్యారెక్టర్లు చేసిన వాళ్ళందరూ బద్రి, దేవప్రసాద్, అద్దంకి శ్రీనివాస్ గారు, అంటే అది ఒక డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారికే దక్కుతుంది కాబట్టి ఇప్పుడు అయినాల మల్లేశ్వరరావు గారికి మెమోటో ఇవ్వటం జరుగుతుంది. అనంతరం రచయిత ప్రకాష్ గారికి చిరు సత్కారం ఉంటుంది. నీట్గా చెప్పినా కూడా అర్థం చేసుకోండి, అందరికీ భోజనాలు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత వెళ్దాం. శ్రీనివాసన్ గారు, అద్దంకి శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ఆర్ట్స్. రాము మేము పిలవగానే ఎంత బిజీగా ఉండా కాదనకుండా వచ్చినందుకు లైటింగ్ రాము గారు. రజనీ శ్రీకాంత్ మెమోటోస్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా మరి నాటకాలని, విప్లవాత్మకమైనటువంటి నాటకాలని మనకు అందించినటువంటి మన తెనాలి వాసి ఇప్పుడు రత్నాకర్ గారు, ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్. ఒకే ఒక్క నిమిషం అండి. సార్ వెంకట గారు, మల్లేశ్వరరావు గారు, మీరందరూ కూడా 1992లో 1998లో నాటక రంగం ప్రవేశం చేసిన తర్వాత 92లో మొట్టమొదటిసారిగా నేను హీరోగా ప్రదర్శించినటువంటి నాటకం నవయుగం. మా ఊర్లో నవయుగం తర్వాత నవయుగానికి ముందు అనే ఒక పేరు కూడా ఉంటుంది. అలాంటి గొప్ప నాటకంలో నేను మొట్టమొదటి హీరోగా అరుణ్ కుమార్ వేషం చేశాను. నాకు దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి తెలుసు సార్. మా పెదనాన్నను సార్ ఇద్దరు ఎదురుబళ్ళ కుర్చీలో కూర్చొని ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పటి నుంచి తెలుసు. సిఎస్ కుమార్ అట్లా పరిచయము. మొట్టమొదట నేను హీరోగా మా ప్రకాష్ గారి నాటకంలో నటించడం అనేది నాకు ఇప్పటికి చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఊరు నుంచి ఇంకా 4 వచ్చారు. అందరూ కలిసి చిన్న శాలువాతో సన్మానం చేసి ముగిస్తాం. ఆనాడెప్పుడు 40 సంవత్సరాల క్రితం హీరో అయినటువంటి డాక్టర్ చిలువూరు నాగేశ్వరరావు గారు ఆ హీరో వర్షిప్ ఏమీ తగ్గల. ఆ వేము రామరాజు వాళ్ళ అక్కినేని గెటప్లో వచ్చినా గెటప్ లేకుండా చిలువూరు నాగేశ్వరరావు గారు హీరోలాగే ఉన్నారు. ఆ అవకాశం మొట్టమొదటి కల్పించినటువంటి వాళ్ళ గురువు గారు ముట్టడి ప్రకాష్ గారికి దయచేసి